హలో ఆల్ వెల్కమ్ టు పిఆర్ స్టూడియోస్. గేమ్ చేంజర్. ఎవరన్నారు మూవీ బాగలేదని? మూవీ బాగానే ఉంది, ఆల్రెడీ చూసిన మూవీ లాగానే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మెయిన్ గా సూపర్. మూవీకి బ్యాక్ బోన్ తమన్, బీజిఎం అండ్ సినిమాటోగ్రాఫర్ తిరు. అండ్ 1 సెకండ్, ఇది 100% శంకర్ కుమార్ మూవీ అయితే కాదు. ఇలాంటి మూవీస్ చాలానే వచ్చినాయి అబ్బా ఇప్పటి వరకు. మళ్ళీ చెప్తున్నా, మూవీ బాగుంది, కానీ ఇట్లాంటి సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చినాయి. అయ్యా శంకర్ సార్, యు ఆర్ ఎ క్రియేటివ్ డైరెక్టర్ ఇన్ ద ఇండియన్ సినిమా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఇట్లాంటి మూవీ చేయాలని ఎలా అనిపించింది మీకు అసలు? మూవీ బాగానే ఉంది, ఆల్రెడీ చూసిన పాత స్టోరీ లెక్క. ఇంత బడ్జెట్ పెట్టి మీరు 3 ఇయర్స్ కష్టపడ్డది అందరికీ తెలిసిన కథ చెప్పడానిక? శంకర్ సార్, లంచం పాలిటిక్స్ 20 ఇయర్స్ బిఫోర్ మీరు తీసిన భారతీయుడు అండ్ ఒకే ఒక్కడు అప్పుడు గ్రేట్ సినిమాస్. సార్, కాలం చాలా అప్డేట్ అయింది. రోబో లాంటి గ్రాండ్ విజువల్ మూవీ తీసిన మీకు ఈ సినిమా తీసే టైంలో అర్థం కాలేదా, అర్రే నేను ఏంటి ఇలాంటి మూవీ తీస్తున్నా అని? బట్ రామ్ చరణ్ తో ఇట్లాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్ తీయాలని మీకు ఎలా అనిపించింది అసలు? సరే, రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ అని ఒప్పుకొని చేసి ఉండొచ్చు పాపం. అసలు త్రిబుల్ లో రాజమౌళి రామ్ చరణ్ కి ఇచ్చిన రోల్ ఎంత పవర్ఫుల్ ఉంది. సరే, త్రిబుల్ రిలీజ్ కాని టైంకి మీ కాన్సెప్ట్ విని మీ మీద రెస్పెక్ట్ తో సైన్ చేసి ఉండొచ్చు రామ్ చరణ్. ఎందుకంటే మీరు చాలా అడ్వాన్స్డ్ మూవీస్ లైక్ జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో ఇలాంటి మూవీస్ తీశారన్న నమ్మకంతో అసలు అంత ఖర్చు దేనికైంది సార్? నా ఒపీనియన్ ప్రకారం మీరు మూవీస్ ఎలా చేస్తున్నారంటే శంకరే శంకర్ లాగా మూవీ తీద్దామని ట్రై చేసినట్టు ఉంది మీ గేమ్ చేంజర్. ఈ మూవీలో సాంగ్స్ కి పెట్టిన కాస్ట్ లో $500,000 కన్నా తక్కువ బడ్జెట్ తో ఈ మూవీ తీయొచ్చు. అండ్ సాంగ్స్ కి 75 crores దేనికి? ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. వాయిస్ లో సాంగ్స్ కి వాడిన ఎఫెక్ట్స్ కూడా ఈ మూవీ సాంగ్స్ లో లేవు. తమన్ బీజం లేకపోతే ఈ మూవీ 1 టైం కూడా చూడలేము. కథ రాసిన పెద్ద మంచి కార్తిక్ సుబ్బరాజ్ మీ మూవీస్ లో పిజ్జా మహాన్ తప్ప గొప్ప స్టోరీస్ ఏం రాశారు? ఎట్లా అయ్యాలని అనిపించింది ఈ గొప్ప స్టోరీ రామ్ చరణ్ కోసం? అండ్ రామ్ చరణ్ కి వస్తే పెట్టిన ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయింది. అప్పన్న క్యారెక్టర్ కి 100% ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ ఫీమేల్ లీడ్స్ కి వస్తే కియారా అద్వానీ క్యారెక్టర్ ఒక హీరోయిన్ ని పెట్టాలని అంతే. అంజలి మంచి యాక్ట్రెస్, దీంట్లో కూడా బాగా చేసింది, బట్ చాలా తక్కువ లెంత్ ఉంది యాజ్ పర్ స్టోరీ. సాంగ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్రారెడ్ తో షూట్ చేసిన సాంగ్ కోసమైనా అనుకుంటే అది కూడా లేదు. చాలా డిసప్పాయింటెడ్ అసలు. సినిమాటోగ్రఫీ ఫస్ట్ చెప్పినట్టే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా ఏం చెప్పాలి అయితే అనిపిస్తలేదు ఈ మూవీ గురించి. దిల్ రాజు ఈ స్క్రిప్ట్ ని ఎట్లా నమ్మాడో ఆయనకే తెలియాలి. మూవీ గురించి నా అనాలిసిస్ ఫైనల్ చెప్పాలంటే మరీ చూడలేనంత ఏం లేదు, చూసేంత కూడా ఏం లేదు. బోరింగ్ అనిపిస్తుంది. బికాస్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఇట్లాంటి మూవీస్ చాలా చూసి ఉన్నాం కాబట్టి. వన్ థింగ్ శంకర్ సార్ కి చెప్పాలని, సరే ఇప్పుడున్న డైరెక్టర్స్ కి మీరు ఒక పెద్ద టీచర్ లాగా 25 ఇయర్స్ బ్యాకే మీరు చాలా గొప్ప సినిమాలు తీశారు. బట్ ఇంకా సమాజానికి పనికొచ్చే మూవీస్ అయితే చేయకండి. ఇప్పుడు అవి వర్కౌట్ కావు. మీకున్న మేకింగ్ నాలెడ్జ్ తో మీరు మళ్ళీ మ్యాజిక్ చేయగలరు. మీరు కాంపిటీషన్ లో పడి మీ టాలెంట్ ని మర్చిపోతున్నారు. ఇదే నేను మీకు ఇచ్చే సజెషన్. రామ్ చరణ్ ఫ్యాన్స్, డోంట్ బి డిసప్పాయింట్ కంపేర్ చేసుకోండి. ఆల్రెడీ రంగస్థలంతో ప్రూవ్డ్ విత్ హిస్ గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్. అసలు అప్పుడే నేషనల్ అవార్డు రావాల్సింది. అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళకి వచ్చింది. ఇది గేమ్ చేంజర్ స్టోరీ. ఈ వీడియో మీద మీ కమెంట్స్ చెప్తే దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. బట్ ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు వ్యూ మై వీడియోస్ వెన్ యూ గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.